ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ కూడా బాగున్నారని ప్రభు యేసుక్రీస్తు నామములో నేను దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఒక లేఖన భాగాన్ని మనము ధ్యానం చేద్దాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదేంటంటే లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుతూ ఉన్నాను. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. మన పాపములను తీసివేయడానికి ఆయన అధికారి అయి ఉన్నాడు. ఆయన మన పాపములను, మన వ్యసనములను తీసివేసేవాడు. అవును, నీ బాధలను ఆయన తీసివేయువాడు, నీ ఆందోళనను ఆయన వెలగొట్టువాడు, నీ సమస్యను పటాపంచలు చేయువాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి బైబిల్ ఎన్నో సంగతులు మనం చెప్పుకుంటాం. 12 సంవత్సరాల నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ భయంకరమైనటువంటి వేదనతో పడి ఉంటుంది. దాన్ని రక్తస్రావ రోగం అన్నమాట. ఆ రక్తస్రావ రోగం చేత ఆమె సతమతమైనప్పుడు ఆయన అనుమతి వలన ఆయన ముట్టుకోగానే బాగుపడుతుంది. మరి అలాగని ఇక్కడ కూడా పక్షవాయువు గలవాడిని ఏం చేశాడంటే ఆయన స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 23వ వచనంలో అంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్తున్నాను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తను పండుకున్న మంచం ఎత్తుకొని దేవుని మహింపరచుచు తన ఇంటికి వెళ్ళాను. అందరూ విస్మయం ఉందిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇక్కడ వ్యక్తిని బాగు చేస్తున్నాడు, మనల్ని బాగు చేసేవాడు, మనల్ని స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. మరి హన్నా అనే ఆమెను మనం చూస్తాం సమూయేలు గ్రంథంలో. మరి ఆమె గొడ్రాలై ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా, ఆమె ఉపవాసం ఉండడం ద్వారా ఆమె పిల్లలను కంది గర్భవతి అయింది. సమూయేలును దేవుని పని కోసం ఆమె ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రార్థనలు, ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు నిన్ను బలపరుస్తాయి. దేవుని యొక్క సహవాసం నిన్ను లేవనెత్తుతుంది. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది, నిన్ను కాపాడుతుంది, ఇబ్బందులను, ఆటంకాల నుంచి, సమస్యల నుండి విడుదల కలగజేస్తుంది. కాబట్టి దేవునికి దూరంగా ఉన్నామనుకోండి, మనం ఏం సాధించలేం. నువ్వు ప్రార్థనలోను, వాక్యములోను, ఆయనే ప్రార్థనలో ఆయన మనకు సమీపముగా ఉన్నవాడు, మన ప్రార్థనలు వినేవాడు, మన మొరలకు జవాబులు ఇచ్చేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, పాపములను క్షమించేవాడు. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, నిశ్చయముగా అతడు మన వ్యసనములను భరించెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన దోషములను క్షమించెను అంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన నిమిత్తమై ఆయన గాయములు పొందినవాడాయన అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిశ్చయముగా అతని వలన మనం స్వస్థత పొందుతున్నాం ఆయన వలన అంటాడు. కాబట్టి ప్రియమైన వారు, ఆయనలో మనకు స్వస్థత ఉంది, ఆయనలో నీకు స్వస్థత ఉంది, ఆయనలో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయనలో పాపక్షమాపణ ఉందండి, ఆయనలో నీ వ్యసనములకు విడుదల ఉందండి, ఆయన నిన్ను బాగు చేయవాడండి, ఆయన నిన్ను లేవనెత్తువాడండి. గనుక అవిశ్వాసంగా ఉండకండి ఎవరైనా ఉన్నట్లయితే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కట్టుకో. ఎందుకంటే ఆయన నిన్ను లేవనెత్తేవాడు, విడిపించేవాడు, బాగు చేసేవాడు, నీకు తోడే ఉండేవాడు. గనుక నీ ఆటంకములను తొలగించువాడు, నీ ఇబ్బందులను తొలగించువాడు, నీ వేదనలను తొలగించువాడు. గనుక ఆయన అధికారము కలిగిన వాడే ఉన్నాడు. కాబట్టి విశ్వాసం కలిగి ఉండండి. మరి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరావరణలో గడిపినప్పుడు మరి ఎదురు చూడండి. మందులు కూడా మనం వాడాలి, కొన్ని సర్జరీలు కూడా మనుషులకు అవసరమవుతాయి. కాబట్టి ప్రియమైన వారులారా, అయినప్పటికీ మన యొక్క కష్ట నష్టములను క్రమంగా ఆయన తీసివేసేవాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ దీవించబడాలని ఈ వర్తమానం ద్వారా ఆశిస్తూ ఉన్నాను. మరొక భాగంలో కలుసుకుందాం. దేవుని కృపయు ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబాలకు తోడే ఉనును గాక. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం.